వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటే ఏం ప్రాబ్లం ఉన్నట్టు? హలో, నేను డాక్టర్ శ్వేత. ఏ టు జెడ్ హెల్త్ సిరీస్లో ఇవాల్టి మన లెటర్ ఎల్, ల్యూకోరియా అంటే వైట్ డిశ్చార్జ్. ఫస్ట్ ఇలా థిక్గా పెరుగులాగా వస్తూ వాసన ఇంకా దురద కూడా ఉంటే ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇలాంటి వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తుంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లం రావచ్చు. నెక్స్ట్, ఎల్లో లేదా గ్రీన్ కలర్లో ఉంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. ఇది మీ పార్ట్నర్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకా మూడోది, మీకు ఇరెగ్యులర్ పీరియడ్స్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు బ్లడ్ స్ట్రీక్స్ కనిపించడం లేదా ఇలా బ్రౌన్ కలర్లో డిశ్చార్జ్ కూడా రావచ్చు. ఇంకా ఎలాంటి వాసన దురద లేకుండా నీళ్ళలాగా పల్చగా ఉండే వాటరీ డిశ్చార్జ్ మీకు రోజు వస్తున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, ఇది కంప్లీట్లీ నార్మల్. ఇంకా ఫైనల్గా ఇలాంటి ఒక డిశ్చార్జే కాస్త తీగలాగా థిక్గా అంటే ఎగ్ వైట్స్ లాగా ఉంటూ మీ పీరియడ్ మిడ్ సైకిల్లో అంటే 14-15 డేస్ అప్పుడు రిలీజ్ అవుతుంటే ఇది ఓవ్యులేషన్కి ఇండికేషన్. అంటే ఈ టైంలో మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది అని అర్థం. ఇది కూడా కంప్లీట్లీ నార్మల్. కాబట్టి ఫస్ట్ చెప్పిన మూడిట్లో మీకు ఏదైనా ఇలాంటి డిశ్చార్జ్ ఉంటే డాక్టర్ని వెంటనే కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. అలానే వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి. దాంతోపాటు నెక్స్ట్ వచ్చే వీడియో లెటర్ ఎంతో ఏముంటుందో గెస్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. దీనికి హింట్ వచ్చేసి ఈ కండిషన్ వచ్చాక పీరియడ్స్ అనేవి కంప్లీట్గా ఆగిపోతాయి.